కేవలం 2000 రూపాయలు లోన్ తీసుకుంటే అది 1651 కోట్ల డీల్ గా మారిందంటే మీరు నమ్ముతారా? నిజమండి. దీని వెనకాతలు ఉన్న పర్సన్ పేరు డాక్టర్ సంజీవ్ జునేజా. ఇతన్ని మనం బ్రాండ్ మిషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఇతనికి చిన్నప్పటి నుంచి ఒకటి ఇన్స్పైర్ చేసింది. అదేంటంటే వీళ్ళ ఫాదర్ కి ఆయుర్వేదిక్ బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేయాలని. బట్ ట్రాజడీ ఏంటంటే 1999లో వీళ్ళ ఫాదర్ అయితే చనిపోయారు. సో దీనిలో భాగంగా 2001లో వాళ్ళ మదర్ దగ్గర 2000 రూపీస్ అప్పు తీసుకొని సంజీవ్ ఫార్మాస్యూటికల్స్ అయితే స్టార్ట్ చేశారు. దీని మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఇంట్లో ఆయుర్వేదిక్ ఉండాలని. సో ఇనిషియల్లీ 2 years వరకు ఏం చేశారంటే ప్రతి షాప్ కి డోర్ నాక్ చేసి మరి తన యొక్క ప్రొడక్ట్ అయితే అమ్మేవాడు డోర్ టు డోర్. అండ్ కస్టమర్స్ కూడా ప్రొడక్ట్ యొక్క రిజల్ట్స్ బాగా నచ్చి అది వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ అయింది. అండ్ ఫైనల్లీ 2009లో తను ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ అయిన కేష్ కింగ్ అయితే లాంచ్ చేశారు. అండ్ అది ప్రతి ఒక్క ఇంట్లో కామన్ నేమ్ అయితే అయిపోయింది. ఈ బ్రాండ్ ప్రమోషన్ కి వీళ్ళు కోట్లు ఖర్చు పెట్టలేదు, ఫ్లాషీ యాడ్స్ లేవు, ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ లో ఇది బాగా పాపులర్ అయింది. 2015లో కేష్ కింగ్ రెవెన్యూ 300 crores టచ్ అయింది. అండ్ ఇమామి గ్రూప్ కంట్లో అయితే పడింది. అండ్ ఇంకేముంది, ఇమామి మన కేష్ కింగ్ అయితే ఎక్వైర్ చేసింది. ఎంతకో తెలుసా? 1651 కోట్లకి. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ FMCG టేక్ ఓవర్ అనమాట. ఈ సేల్ తర్వాత తన ఎంపైర్ ని దివిసా హెర్బల్ ద్వారా బాగా ఎక్స్పాండ్ చేశారు. ఇందులో భాగంగా తను లాంచ్ చేసిన బ్రాండ్స్ చూసుకుంటే రూప్ మంత్ర, డాక్టర్ ఆర్థో ఇలాంటి చాలా లాంచ్ చేశారు. తన ఫాదర్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి అమ్మగారి దగ్గర తీసుకున్న 2000 రూపీస్ లోన్ ఎంత పెద్ద ఎంపైర్ ని క్రియేట్ చేసింది చూసారా? అందుకే కొన్నిసార్లు అంటుంటారు పెద్ద పెద్ద ఎంపైర్స్ లవ్ వల్ల క్రియేట్ అవుతుంది, బట్ నాట్ విత్ మనీ అని. సో నెక్స్ట్ మీరు ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.